వాళ్ళు ఇక్కడేం చేస్తున్నారు? ఇక్కడ ల్యాండ్ అమ్ముతున్నారమ్మా. ఆ విషయం గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ హరి సుందరం ఆ ల్యాండ్లో ఎందుకున్నారు? వీళ్ళకి ఆ ల్యాండ్కి సంబంధం ఏంటి? ఈ ల్యాండ్లో ఆకాశానంటే భవంతులు ఒకవైపు, నిరుపేదలకు కూడా అందుబాటులో ఉండే ఇల్లు మరొక వైపు నిర్మించాలనుకుంటున్నాను. ఎస్, ఇవే ఆ ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్స్. అంటే ఆ హరి డూప్లికేట్ డాక్యుమెంట్ సృష్టించాడన్నమాట. అవినాష్ ఆరోగ్యం బాగోలేదు, ఎంతో కాలం బతకడు కాబట్టి ఏం చేసినా అడిగేవాళ్ళుండరని వాడే ఈ కుట్ర చేసుంటాడు. తనకి నేను లేకపోయినా ప్రేమాభిమానాల్ని పంచిపెట్టే భార్గవి ఉంది. కానీ మున్ని మాత్రం ఆయన లేకపోతే తండ్రి లేని బాధని తట్టుకోలేదు. అందుకే నాపై దయ ఉంచి నా కోరిక మన్నించి నా ప్రాణాల్ని తీసుకో. నువ్వు గుడికి కూడా వస్తావా? అర్చన చేయించావనుకుంటాను. దేవుణ్ణి ఏం కోరుకున్నావు? అవినాష్ ఇంకా చావలేదు, తర్వాత చంపే దేవుడా అని కోరుకున్నావా? లేకపోతే మున్నీని దూరం చేస్తే ఆ బాధని తట్టుకోలేక అవినాష్ గుండె పగిలి చస్తాడు, అందుకే త్వరగా మున్నీని దూరం చేయ దేవుడా అని కోరుకున్నావా? అరేరే, ఏడుస్తున్నావా? ఏడిపించడమే గాని ఏడవడం అలవాట్లేదే నీకు. అలాంటి నువ్వేడుస్తున్నావంటే ఏదో గొప్ప ప్లానే వేసుంటావు. వద్దమ్మా వద్దు, చచ్చిన పాముని ఇంకా చంపొద్దు. శిరీష, లేమ్మా లే. నీలాంటి తల్లికి నేను బిడ్డగా పుట్టుంటే ఈరోజు మీ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చుండేది కాదు. నేను చేసిన పాపం వల్ల నాకు భర్త ఉండి భార్యను కాలేకపోయాను. నాకు కన్న బిడ్డ ఉండి తల్లి ప్రేమను పొందలేకపోయాను. కానీ తన మంచితనంతో భార్గవి వాళ్ళకి దగ్గరయ్యింది. వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపింది భార్గవి. అందుకే నా ఆయుష్ను కూడా అవినాష్కి పోసి వాళ్ళు సుఖంగా ఉండేలా చూడమని భగవంతుణ్ణి కోరుకుంటున్నానమ్మా. ఊరుకోమ్మా, ఊరుకో. నిన్ను అర్థం చేసుకోలేక నీ మనసుని బాధ పెట్టాను. ప్రతి మనిషి ఏదో ఒకరోజు తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడతారు. అలాగే ఈరోజు నీకు కనువిప్పు కలిగింది. ప్రతి మనిషి పుట్టుకతోనే చెడ్డవాడు కాదమ్మా, పరిస్థితుల ప్రభావం వల్ల అలా మారతారు. నీ తల్లి పెంపకం వల్ల నువ్వలా మారావే కాని ఇందులో నీ తప్పేమీ లేదు. ఇప్పుడు నిన్ను చూస్తుంటే ఆ వైజయంతి కూతురు శిరీషేనా అనిపిస్తోంది. ఆ వైజయంతి కూతుర్ని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నానమ్మా. ఊరుకోమ్మా. ఊరుకోమ్మా, ఊరుకో. ఊరుకోమ్మా. డాక్టర్, అమ్మకి ఇప్పుడు ఎలా ఉంది? నో ప్రాబ్లం, కానీ ఇంకొక 2 రోజులు ఇక్కడే ఉంటే మంచిది. హలో, ఓ ఐసీ, నేను వెంటనే వస్తున్నాను. పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది డాక్టర్, ఏదో అర్జెంట్ మ్యాటర్ అట. నేను వెంటనే వచ్చేస్తాను. అమ్మని జాగ్రత్తగా చూసుకోండి. ఆయన కూడా పంపిస్తాను. ఓకే. అరగంటలో మా ఆయ వచ్చేస్తుంది.
కొంచెం మా అమ్మని జాగ్రత్తగా కనిపెడుతూ ఉండండి డాక్టర్. ఓకే. వస్తాను. అలాగే మేడం. తను ఇన్స్పెక్టర్ మాధవి మీకు పరిచయం ఉందా డాక్టర్? ఎస్, ఆవిడ మా అమ్మాయి హారిక క్లాస్మేట్, బెస్ట్ ఫ్రెండ్ కూడా. అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ పోతుంటుంది. ఇంతకీ ఆవిడిక్కడికి ఎందుకు వచ్చినట్టు? వాళ్ళ అత్తగారికి ఒంట్లో బాలేకపోతే ఇక్కడే చేర్పించారు. మీరు పొరబడినట్టున్నారు. ఆవిడ మాధవి వాళ్ళ అమ్మాయి ఉంటుంది. నో డాక్టర్, ఆవిడ మాధవి అత్తగారే. కానీ ఎవరూ తన తల్లిని చూడనంత ప్రేమగా తను తన అత్తగారిని చూసుకుంటుంది. అమ్మా అని మనసారా పిలుచుకుంటుంది. ఆశ్చర్యంగా ఉంది. పైకి గంభీరంగా కర్కశంగా కనిపించే మాధవిలో ప్రేమానురాగాలున్న మరో ఆడదున్నదన్నమాట. బోనా, ఎక్కడికి వెళ్ళావు? ఏమైంది బోనా? ఎందుకా కన్నీళ్ళు? ఏది అబద్ధమో ఏది నిజమో అర్థం కావట్లేదండి. దేని గురించి బోనా నువ్వు మాట్లాడేది? ఇన్నాళ్ళు మీరు చెప్పిన నిజాల నుంచి ఒక అబద్ధాన్ని తెలుసుకున్నాను. ఈరోజు ఒక అబద్ధాన్ని నుండి నిజాన్ని తెలుసుకున్నానండి. నువ్వు చెప్పేదేది నాకు అర్థం కావటం లేదు. కాస్త అర్థమయ్యేటట్లు చెప్పు. ఇన్నాళ్ళు శిరీష అవినాష్ని భార్గవిని ద్వేషిస్తుందని అనుకున్నాం కదా. అవును, అయితే ఇప్పుడు నేను గుడికి వెళ్ళాను. అక్కడ శిరీష కనిపించిందండి. శిరీష దేవుడికి అర్చన చేయించడం నేను చూశాను. పాపం, చేసిన పాపాలు ఎక్కువైపోయాయి అనుకుంటాను. త్వరగా వాటిని దేవుడికి అర్పించుకుంటే మళ్ళీ కొత్త పాపాలు చేయొచ్చని గుడికి వచ్చి అర్చన చేపించుంటుంది. అలానకండి, శిరీషలో మార్పు వచ్చిందండి. అవినాష్ మున్నీలు క్షేమంగా ఉండాలని తను దేవుడి దగ్గర అర్చన జరిపించడం దేవుడి సాక్షిగా నేను విన్నానండి. అవునండి, ఇన్నాళ్ళు శిరీష దుర్మార్గురాలని నమ్మిన మనం తనలోనూ మానవత్వం ఉందని, మంచి మనసుందన్న నిజం తెలుసుకున్నానండి. ఏమో బోనా, నువ్వు చెప్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఈ విషయాన్ని నేను నమ్మలేకపోతున్నాను. ఇన్నాళ్ళు అవినాష్ ఎప్పుడు చనిపోతాడా అని ఎదురు చూసిన శిరీష ఈరోజు అతడి మంచి కోరుతూ గుడిలో అర్చన చేయించిందంటే ఆశ్చర్యంగా ఉంది. నిజమేనండి, ముందు నేను అలాగే అనుకున్నాను. కాని నా కళ్ళారా చూసి చెవులారా విన్నాక నమ్మక తప్పలేదండి. ఆ పిచ్చి పిల్లని చూసి నాకు జాలేసిందండి. ఏమో బోనా, నాకింకా నమ్మబుద్ధి కావటం లేదు. నిజంగా శిరీషే మారుంటే తన తల్లిని అడిగి తండ్రెవరో తెలుసుకోవచ్చు కదా. తండ్రెవరో తెలుసుకుంటే ఆ తండ్రి సహాయంతో తన సమస్యల్ని తీర్చుకోవచ్చు కదా. నిజమేనండి, మీరన్న దాంట్లో కూడా నిజం ఉంది. కాని శిరీష్ ఎందుకు ఈ విషయం ఆలోచించలేదో నాకు అర్థం కావట్లేదండి. కాని శిరీష మారిందన్న విషయం మాత్రం నేను గట్టిగా నమ్ముతున్నానండి. ఏంటి ఇన్స్పెక్టర్ గారు, ఏంటి ఇక్కడికి వచ్చారు? ఇక్కడ వ్యభిచారం జరుగుతోందని మా కంప్లైంట్ వచ్చింది. రై, గదులని వెతకండ్రా. అలాంటిదేమీ లేదు మేడం. షూ.
సునీత నువ్వు ఇక్కడ కానిస్టేబుల్స్ వీళ్ళందరినీ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళండి. నేను వచ్చాక వీళ్ళ సంగతి చూస్తాను. అలాగే మేడం. ఏయ్ వెళ్ళవయ్యా. పద సునీత, మన ఇంటికి వెళ్ళిపోదాం. పద రా. శిరీష, అక్కడే నిల్చున్నావేంటి? రా. రా శిరీష. భార్గవి, వయసులో నాకంటే చిన్నదానివి కాబట్టి చెల్లి అనాలో, సహనంలో హిమాలయాలంత ఎత్తు ఎదిగిన నిన్ను అక్క అనాలో నాకర్థం కావడం లేదు. నేనిక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? పసికందుగా ఉన్న మున్నిని వదిలి వెళ్ళి అమ్మ అనే పదానికి కళంకం తెచ్చాను. దేవుడు లాంటి భర్తని దూరం చేసుకుని భార్య స్థానానికి తీరని ద్రోహం చేశాను. ఇవన్నీ చాలవన్నట్లు ఆరోగ్యం బాగోలేని అవినాష్ని, తనకి అండగా నిలిచిన నిన్ను జీవితకాలానికి సరిపడా కష్టాలు పెట్టాను. ఊరుకో శిరీష, ఏదో తెలిసి తెలియని వయసులో పొరపాటు చేశావు. తప్పు చేసిన వాళ్లకంటే తాను చేసిన తప్పుని తెలుసుకొని పశ్చాత్తాపపడే వాళ్లే గొప్పవాళ్ళు. నువ్వు నీ తప్పుని తెలుసుకున్నావు, అంతే చాలు. ఇప్పటికైనా అవినాష్ గారికి భార్యగా, మున్నికి తల్లిగా నీ బాధ్యతల్ని స్వీకరించు. ఆ అర్హత నేనెప్పుడో కోల్పోయాను. ఆ స్థానం నాది కాదు, నీది. నీది భార్గవి. కాదు శిరీష, నువ్వు అవినాష్ గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యవి. ఆ స్థానాన్ని పొందే హక్కు నీకే ఉంది. నాది కేవలం బాధ్యత మాత్రమే. బాధ్యతల్ని మర్చిపోయే వాళ్ళకి హక్కు కూడా ఉండదు. ఏ సంబంధం లేకపోయినా బాధ్యతల్ని నీ తలపై వేసుకున్నావు, అందుకే ఆ హక్కు నీకే దక్కింది. అవినాష్ ఆరోగ్యం కుదుటపడాలని గుడికెళ్ళి ఆయన పేరు మీద అర్చన చేయించాను. ఇది అమ్మవారి కుంకుమ. ఈ భరణి వెండిది. వెండి బంగారాలు నాకేం కొత్త కాదు, కానీ వీటికంటే విలువైన అమ్మవారి కుంకుమ ఇందులో ఉంది. అవినాష్ నుదుట ఈ పొట్టు పెట్టాలని తీసుకొచ్చాను, కానీ ఆ అర్హత నాకు లేదనిపించింది. అందుకే హాస్పిటల్కి వెళ్లే ధైర్యం చెయ్యలేక ఇక్కడికొచ్చాను. ఈ కుంకుమ నీ నుదుటిన పెట్టని భార్గవి. అవినాష్ ఇష్టపడే వ్యక్తిగా నీ నుదుటిన బొట్టు పెడితే అది అవినాష్కి పెట్టినట్లుగా నాకు తృప్తినిస్తుంది. అమ్మవారి దయ వల్ల అతని ఆయుష్ పెరుగుతుంది. కాదనకు భార్గవి. పిచ్చిదానా,
అవినాషి గారికి నువ్వంటే ఎంత ఇష్టమో నీకు తెలీదు. మన హాస్పిటల్కి వెళ్దాం. నీ చేత్తో నువ్వే అవినాష్ గారికి బొట్టు పెడదువు గాని. మమ్మీ, డాడీ అమెరికాలో ఉంటే హాస్పిటల్కి వెళ్ళి డాడీకి బొట్టు పెడదామంటున్నావేంటి? ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసి